ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, తమ్ముడు లోపలికి రా. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారన్నయ్య. అమ్మ ఎలా ఉంది? ప్రీతి, ప్రీతి, దర్శన్ వచ్చాడు. ఎలా ఉన్నావు దర్శన్? బాగున్నాను వదన, మీరెలా ఉన్నారు? అందరూ ఉన్నా అనాథల్లా ఉన్నాం, కానీ ఒకరికొకరం తోడుగా హ్యాపీగానే ఉన్నాం. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు వదన. ఏంటి రోహిత్ ఇది? ఏమైంది? అరే, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత షూ కూడా విప్పవా? ప్రీతి, ఆగు. ఏం చేస్తున్నావు? వద్దు ప్రీతి, నేను చెప్పేది విను. నువ్వు మాట్లాడుకో. ప్రీతి ప్లీజ్ వద్దు. నువ్వు మాట్లాడొద్దంటున్నానా? పర్లేదు ప్రీతి. దర్శన్, కాఫీ ఓకే కదా? పర్లేదు వదన. మా దగ్గర మొహమాట పడతావెందుకు? ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి. అన్నయ్య, నువ్వు చాలా లక్కీ ఫెలోరా. ఎందుకురా? ఈ జనరేషన్లో మొగుణ్ణి కాలితో తన్నే పెళ్ళాల్ని చూశాం గాని కాలు పట్టుకుని షూ విప్పే భార్యలున్నారా? ఇద్దరూ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉంది. కూర్చోండి. కూర్చో. ఈరోజు అక్కబావ వచ్చారన్నయ్య. జ్యోతిర్మయ్య వచ్చిందా? ఆ, హన్సిక ఓనీల ఫంక్షన్ చేద్దామని చెప్పి అమ్మే పిలిపించింది. రాఖీ పండక్కి తన చేత్తో రాఖీ కట్టలేకపోయానని అక్క చాలా బాధపడిందన్నయ్య. మీ అన్నయ్యకి కూడా ఆ బాధ ఉంది దర్శన్. కాకపోతే మేమంటే మీ వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు కదా. అలా ఎప్పుడూ అనుకోవద్దు వదన. మన ఇంట్లో నాకంటే అన్నయ్య అంటేనే అందరికీ ఇష్టం. అందుకే హన్సిక ఓణిల ఫంక్షన్కి మీ ఇద్దరినీ పిలవమని అమ్మే నన్ను పంపించింది. వదన, గతంలో జరిగిన దానికి మీ మనసులో ఏమైనా బాధుంటే దాన్ని వదిలేసి మీరిద్దరు ఫంక్షన్కి తప్పకుండా రావాలి. లవ్ మ్యారేజ్ చేసుకుని మీరిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారు వచ్చాను కాబట్టే నాకు అర్థమవుతోంది. అది అమ్మ వాళ్ళందరికీ కూడా తెలియాలి. మీ అమ్మగారే మమ్మల్ని పిలవమని చెప్పిన తర్వాత, ఇంత అభిమానంతో నువ్వు పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాం? మీ అన్నయ్య కూడా మీ ఇంటికి ఒకసారి రావాలనుకుంటున్నాడు. అదిగో తనే యూట్యూబర్ శరణ్య. శరణ్య, వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే ఖచ్చితంగా గొడవ పట్టడానికి వస్తున్నట్టుంది. వెళ్ళిపోదామే. ఏవండి, మీరు యూట్యూబర్ శరణ్యనా? అవునండి. ఏమండి, మన వాళ్ళకి ఫోన్ చేయండి. ఏమి ఫోన్ చేసి మనుషుల్ని కూడా రమ్మంటున్నారు? ఏమండి, ఏమైనా ఉంటే మన మాటలతో తేల్చుకోవాలి, కానీ ఇలా మనుషుల్ని పిలిపించడం ఎందుకు?
ఎవరికి ఫోన్ చేస్తున్నారు? యుఎస్లో ఉన్న మా వాళ్ళకి. సిటీ స్టేటే కాదే, ఏకంగా వేరే కంట్రీ నుంచి మనుషుల్ని దింపుతున్నారు. హాయ్ గాయ్స్, యూట్యూబర్ శరణ్యాని ఎప్పటికప్పుడు పట్టుకుంటామన్నారుగా, మేం పట్టుకున్నాం చూడండి. థ్యాంక్ యూ అండి. సరే బాయ్. ఓహో, దీనికి అక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారా? దీనికా వీళ్ళింత బిల్డప్ ఇచ్చిందే? మా సిస్టర్ పేరు కనుక్కొని ఫోన్లు చేసింది అప్రిషియేట్ చేయడానికా? అవునండి, మరి మీరు దేనికి అనుకున్నారు? మీరు యుఎస్ నుంచి వచ్చారా? అవునండి, బేసిక్గా మేము ఇక్కడ వాళ్ళమే. అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాం. ఇక్కడ రాజ్కోటి సిల్క్స్ ఉంది కదా. ఆ, చాలా పెద్ద షాప్. హా, అది మా ఆనంద వాళ్ళ షాపే. అవునండి, అది మా షాపే. యుఎస్లో మీ వీడియోలు మేం చాలా మంది చూస్తూ ఉంటామండి. మీరు మాట్లాడే మాట, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అవన్నీ వింటుంటే మా పిన్నే గుర్తొస్తూ ఉంటుంది. ఆవిడ కూడా అచ్చం మీలాగే మాట్లాడుతుంది, అన్నీ వివరంగా చెప్తుంది. ఆవిడికి సంస్కృతి సంప్రదాయాలంటే చాలా ఇష్టమండి. అందుకే మా ఆనంద నా ఓణీల ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసింది. రాజ్కోటి సిల్క్స్ అంటే మంచి సౌండ్ పార్టీ అని నేను విన్నాను. వాళ్ళింట్లో ఫంక్షన్ అంటే గ్రాండ్ గానే ఉంటుంది. ఆ ఇంట్లో మనుషులు ఎలా ఉంటారు, ఆ రిచ్నెస్ ఎలా ఉంటుందో చూస్తే. అక్క, ఒక సెల్ఫీ. ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, మా సిస్టర్ మీకు సెల్ఫీ ఇవ్వాలి అంటే మీరు మాకు ఒక ఫేవర్ చేసి పెట్టాలి. మీ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కి మేమొచ్చి వీడియో షూట్ చేసుకుంటాం. అక్క. అవును శరణ్య, నీ ఛానల్లో ఇప్పటి వరకు మన ట్రెడిషనల్ కి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ ని కవర్ చేశాం, ఒక్క బోని ఫంక్షన్ తప్ప. మర్చిపోయావా? కరెక్టే. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పాప ఓణీల ఫంక్షన్ ని కవర్ చేద్దాం. ఏమంటారండి? అంటే వీడియో షూట్స్ అవి అంటే మా చిన్నత్తయ్య గారికి నచ్చదండి. మేమేమి మీ ఫంక్షన్ ని డిస్టర్బ్ చేయమండి, ఎవరిని ఇబ్బంది పెట్టం. ఒక పక్క నుంచి జస్ట్ వీడియో తీసుకుంటాం. 1 అవర్ టైం ఇస్తే చాలు. వీడియో తీసుకుంటాం, మా పని మేము చేసుకొని వెళ్ళిపోతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.